హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీ డబ్బులు అనేది కూడా నేరుగా ఈ రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతోంది. పట్టాదార్ పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ రైతులకు మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని, పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రుణం అనేది కూడా పొంది సకాలంలో డబ్బులు అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక కొన్ని మార్గదర్శకాలు అనేది కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే వస్తుంది. వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేసి ఈ పద్ధతులు అనేది కూడా పాటించినట్లయితే, నేను చెప్పిన విధంగా చేస్తే రైతుల అందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని సన్నాహాలు అనేది కూడా పూర్తయ్యాయి. ఇక త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎక్కడా కూడా ఎటువంటి బహిరంగ సభలో కావచ్చు లేదా ఎన్నికల సమయంలో కావచ్చు, ఎక్కడా కూడా ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా ఇవ్వకపోయినా, అంటే హామీ అనేది కూడా ఎక్కడా కూడా ఇవ్వకపోయినా, రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడిన ఉన్న రైతులను ఆదుకోవాలని ఒక కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తెలియజేసింది. రైతన్నల అందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి దాదాపుగా ₹1,00,000 వరకు మాఫీ చేస్తామని అయితే తెలుపుతుంది. ఇక త్వరలోనే రైతులందరికీ కూడా పండగ లాంటి శుభవార్తను అయితే ఇవ్వబోతోంది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు కార్యక్రమాలు అనేది కూడా జరుగుతున్నాయి. ఇవనేది కూడా పూర్తయిన తర్వాత ఈ నెలలోనే 2 పథకాలకు సంబంధించి నిధులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. మొదటిగా అయితే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏటా ₹20,000 చొప్పున రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామని ఏపీ ఎన్నికల సమయంలో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా రైతులకు తెలియజేసింది. సూపర్ 6 పథకాలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి డబ్బులు అనేది కూడా త్వరలోనే జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంటూ, ప్రస్తుతానికి అయితే అన్నదాత సుఖీభవ పథకం త్వరలోనే జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంటూ, ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో తొలి విడతగా ₹5,000, రెండవ విడతగా ₹5,000, మరి చివరగా ₹4,000, మొత్తం ₹14,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల అవుతాయి. మిగిలిన ₹6,000 అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం పేరుతో మూడు విడతల్లో, సంవత్సరానికి 3 విడతల్లో ₹2,000 చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తారు. వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది కూడా కంపల్సరీగా పీఎం కిసాన్కు సంబంధించి చేయించుకోవాలి. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఈ యొక్క పీఎం కిసాన్ ఆధారంగానే డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు. ఇక అర్హుల జాబితాను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి లింక్ అయి ఉంది. కాబట్టి ఆ లింక్ ప్రకారమే ఎవరైతే డబ్బులు అనేది కూడా పొందుతున్నారో ఆ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో నిధులు అనేది కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలా అర్హుల జాబితాను విడుదల చేస్తుందంటే, పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే రైతులు సకాలంలో డబ్బులు అనేది కూడా రుణం అనేది కూడా పొంది తిరిగి మరలా రెన్యువల్ అనేది కూడా చేయించుకొని రెన్యువల్ ప్రూఫ్స్ అనేది కూడా కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు అయితే జమ చేస్తామని అయితే తెలిపింది. ఇక అప్డేట్ అనేది కూడా ఎక్కడా ఇవ్వలేదు, కానీ త్వరలోనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని. కాకపోతే ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఈ నెలలో రైతన్నల
ఖాతాలలో కూడా తొలి విడతగా 5,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోస్ను షేర్ చేసి, మన ఛానల్ను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.